నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఇరాన్ ఇజ్రాయెల్ ఈ యుద్ధం నేపథ్యంలోనే ఎకనామికల్ గా చాలా క్రైసిస్ వచ్చే పరిస్థితులు అయితే ఏర్పడినాయి. ఇప్పటి వరకు ఇండియా సేఫెస్ట్ అని అనుకున్నాము. ఇప్పటికీ కూడా ఇండియా సేఫే. బట్ ఇండియాలోని భారీగా ఉన్న బంగారం నిల్వలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి ఒక పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవి ఏం చర్చలు, అసలు బంగారానికి ఇప్పుడున్న ఇండియా పరిస్థితికి యుద్ధానికి ఏంటి సంబంధము, అంత సీరియస్ చర్చలు ఏంటి? సో ఇవన్నీ కూడా మేడం తో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బంగారము ఇప్పుడు బయటకు తీయండి అనే వార్త వినిపిస్తుంది. అది కూడా మోడీ గారు ఆ గవర్నమెంట్ చర్చలు జరిగినాయి సెంట్రల్ లోని దీనికి సంబంధించి. అసలు ఏ రకంగా బయటకు తీస్తారు? ఎవరి దగ్గర అంత బంగారం ఉంది? దాన్ని ఏ విధంగా వినియోగిస్తారు? సో దాన్ని మనీగా ఎట్లా మారుస్తారు? ఇప్పుడు ఇవాళ మీరు భారతదేశంలో సగటుగా చూసుకుంటే ఒక మహిళ దగ్గర చాలా బంగారం ఉంటుంది. సో మీరు టోటల్ మొత్తం $10 ట్రిలియన్ బంగారం ఉందిట భారతదేశంలో. అంటే 940 లక్షల కోట్ల విలువ. అంటే టెంపుల్స్ కూడా లెక్కేయచ్చా మేడం? ఇది టెంపుల్స్ కూడా రావచ్చు, ఎందుకంటే ఆలయాల బంగారం కూడా మీకు బ్యాంకుల్లో పెడతారు కాబట్టి అది కూడా లెక్కలోకి వస్తుంది. సో ఇవాళ ఏంటంటే మీకు కేంద్ర మాజీ ఒక నిమిషం పిపి చౌదరి వీళ్ళు ఏమంటున్నారంటే, కేంద్ర మాజీ మంత్రి పిపి చౌదరిను అధికారులు ఏం చెప్తున్నారంటే, మీరు దీన్ని ఈ బంగారాన్ని మీరంటే తాకట్టు పెట్టి దాన్ని క్యాష్ చేసుకుని మీరు దాన్ని ఫైనాన్షియల్ గా మీరు దాన్ని రొటేట్ చేయడమో లేక వ్యాపారాలు చేయడమో ఆ రకంగా మీరు చేయడానికి ప్రయత్నించండి. అంటే దీని వల్ల ఏంటంటే వ్యాపారాలు పెరుగుతాయి. లాకర్స్ లో పెట్టడం వల్ల ఏం కలిసి వస్తుంది? ఇప్పుడు మీకు కొన్ని సంస్థలు మీ బంగారం మా దగ్గర తాకట్టు పెట్టండి అంటే, కొంతమంది హీరోయిన్స్ హీరోలు కూడా మనకి యాడ్స్ ఇస్తున్నారు, పేర్లు ఎందుకు గాని. వాళ్ళు ఏమంటున్నారు, మీ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తాము, లేదు బంగారం ఎందుకు అక్కడే ఉండడం, మాకు అమ్మేసేయండి అని అడుగుతారు. మీరు అమ్ముకోమని మనం చెప్పం, బట్ రొటేట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు అప్పు తెచ్చుకుని ఒక వ్యాపారం పెట్టుకోండి. దాన్ని అలాగా ఒక ఏమంటారు, బ్యాంకులో అలా లాకర్ లో పడి ఉంటుంది, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. రోజు మన అంత బంగారం పెట్టుకోలేము, జీరో ప్రాఫిట్ లో వదిలేసి కన్నా. అది ఆ రకంగా చెప్తున్నారు. సో దీనికి ఇవాళ వీళ్ళు ఏమంటున్నారంటే, మార్కెట్ అవసరాలను మీరు అవసరాలు అయితే అవకాశాలు మీరు అందిపుచ్చుకోండి అంటున్నారు. తర్వాత ఈ భౌతిక పసిడి నిల్వలు ఏవైతే ఉన్నాయో అది ఆర్థిక వృద్ధిని పరిమితం చేస్తున్నాయని చెప్తున్నారు. ఓకే, అంతే కదా. ఇప్పుడు మనకి మీరు కాదు నేను కాదు అందరం కూడా 10 రూపాయలు ఉంటే బంగారానికి ఎలా పెట్టాలని ఆలోచిస్తాం. మనకు అది ఇవాళ పెట్టుబడి కాదు, నాకు అవసరానికి అది పెట్టుబడి. బంగారం మీద 10 రూపాయలు తెస్తే బెటర్ ఏమని ఆలోచించాలి. ఇప్పుడు దాని రివర్స్ అన్నమాట. మీరు బంగారం కొనండి, బ్యాంకులో పెట్టుకోండి, వ్యాపారం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ ప్రెసెంట్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి వాళ్ళు సూచించడం జరిగింది. ఇంకోటి ఏమంటున్నారంటే, వీళ్ళు పార్లమెంటరీ ఆర్థిక స్థాయి సంఘం కూడా అందులో సభ్యుడైన చౌదరి ఆయన ఏమంటున్నారు, బంగారం ఫైనాన్షియలైజేషన్ ని పెంచడం ద్వారా బులియన్ దిగుమతులపై మన దేశం ఆధారపడ్డాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఓకే, సో మనం ఇవాళ బులియన్ రేట్స్ మనం చూస్తాం కదా, అంటే మనకి డాలర్ విలువను బట్టి బంగారం అనేది హెచ్చు తగ్గుతుంది. సో మనం బులియన్ మీదకి ఆధారపడక్కర్లా, మన పసిడిని మనం ఒక మూలధనంగా మార్చుకుని దాంతో వ్యాపారం చేసినా ఇంకేం చేసినా కూడా మనం ఆర్థికంగా మనం పుంజుకుంటాము. తర్వాత బులియన్ మార్కెట్స్ మీద మనం ఆధారపడక్కర్లేదు. అది వారు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వైబుల్ మనకు తెలియదు. ఇప్పుడు వినటానికి బాగుంది, కానీ ఎంతమంది ముందుకు వస్తారు, అసలు దీని వల్ల మనం ఏం వ్యాపారాలు చేయగలం, ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఇది చాలా పెద్ద అంశం అండి. వినటానికి చాలా ఈజీగా ఉంటుంది, చెప్పడానికి చాలా ఈజీ, కానీ దిగితే గానీ మనకి లోతు తెలియదు. ప్లస్ నా బంగారం నేను తీసుకెళ్లి మళ్ళా బ్యాంక్ లో ఇవన్నీ అలాగా ఆ వ్యాపారం సక్సెస్ కాకపోతే ఇవన్నీ ఫుల్ బట్లే. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. యాక్చువల్ గా నిన్న ఆయన లాక్డౌన్ అనగానే అందరూ లాక్డౌన్ ఇంకే ఉంది, డేట్ ఫిక్స్ చేసేసారు. నిన్న మనం చెప్పాం లాక్డౌన్ ఉండదు, ఏముండదు. నిన్న నేను చెప్పా పెట్రోల్ ఏమీ దొరకపోవడం లేదు అని. ఇవాళ ఇరాన్ ఏమంది, హార్మూజ్ వాడుకోండి, మాకేం సమస్య లేదు. ఇండియాకి అయితే మనకి ఏంటి, చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్ 5 దేశాలు వాడుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి మనం ఏదైనా కూడా తొందరపడి మనం పానిక్ అవ్వకూడదు. అలాగే తొందరపడి మనం
ఇప్పుడు వీళ్ళు చెప్పగానే మన బంగారం తాకట్టు పెట్టేసి ఒక వ్యాపారం పెట్టేయాలని కూడా ఆలోచించాలి. ఆలోచించకూడదు. దీని మీద అందరితో చర్చించి మన నిపుణులతోటి, అవును. లేదు ఫస్ట్ కుటుంబ సభ్యులు, తర్వాత బ్యాంక్ అధికారులు, ఇప్పుడు అది కూడా సరైన గైడెన్స్ ఇవ్వాలి. అదే ఆ బ్యాంక్స్ కూడా ఇంత బంగారం పెట్టుకుంటే ఇంత మాత్రమే ఇంట్రెస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ కాదు, ఇక్కడ ఒక చిన్న సూచన అండి, ఆర్బీఐ కావచ్చు, లేదు కేంద్ర ఆవిడెవరు సీతారామన్ గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నేను అడిగేది ఏంటంటే, గతంలో మనం బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే బంగారం పెట్టి 3 ఏళ్ల వరకు ఎవడు మన అడిగేవాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఏడాది కాకుండానే మీరు మళ్ళీ పెట్టండి, నోటీసులు వస్తున్నాయి. మొన్న ఒకడు ఫోన్ చేసి నాకు, మీ బంగారంది టైం అయిపోయింది, మీరు పెట్టిన లోను మేము అమ్మేస్తాము, కాదు ఇది చాలా తప్పు. ఎందుకంటే నాది అసలు అవ్వలేదు, ఇంకా 2 నెలల టైం ఉంది, అది వెళ్ళి బ్యాంక్ కంప్లైంట్ చేశాను. నేను అనేది ఏంటంటే, అసలు ఎందుకు కాదండి, నా బంగారం నేను పెట్టుకుని తీసుకునేటప్పుడు మీరు మాకు 3 ఏళ్ళ టైం ఎందుకు ఇవ్వరు? కొత్తగా ఈ సిస్టమ్స్ ఎందుకు మారుస్తున్నారు? ఇది మనం అడుగుతున్నాము. చాలా కాదండి, ఇప్పుడు మీరు బంగారం పెట్టండి, లోన్లు తెచ్చుకోండి, వ్యాపారాలు చేయండి అంటున్నారు కదా, ఇది చౌదరి గారికి కూడా మనం చెప్తున్నాం. మీరు ఇలాంటి వాటి మీద ముందు దృష్టి పెట్టండి, 3 ఏళ్ళు మమ్మల్ని కదపకండి. కరెక్ట్ కమిట్మెంట్ ఉండాలి. కావాలంటే మాకు అదే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి, ఇదివరకు ఉండేది. మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి, 3 ఏళ్ళు మార్చకండి. అప్పుడు మీరు ఇలాంటి వాటిని మీరు సలహాలు ఇవ్వండి, అప్పుడు మేము పాటించడానికి ప్రయత్నిస్తాం. లేదనంటే అసలు కంప్లీట్ లాస్ కదా మేడం. అది పోయి ఇది పోయే మొత్తానికి మనలో ఏ రకంగా చూసినా సామాన్య అన్ని ఇబ్బందులే. మనం 100 సార్లు తిరగాలి, సంతకాలు పెట్టాలి, ఫోటోలు ఇవ్వాలి, 1,00,000 దాటితే మళ్ళీ 500 ఎంతో తీసుకుంటారు, మళ్ళా అదేమంటారు అప్రైజర్ కి ఇవ్వాలి, ఇవన్నీ అవసరమా? 1 ఇయర్ టైం ఏమాత్రం నా బంగారం డబ్బులు కట్టుకుంటూ ఏమైతుందండి? బంగారం మీరు పెట్టుకున్నారు, ఇవాళ బంగారం వడ్డీ కడతాం, ఒకవేళ కట్టలేదు ఏడాది తర్వాత కడతాము, వెయిట్ చేయండి. మిమ్మల్ని నమ్మి కదా మేము పెడుతున్నాం. థ్యాంక్ యూ.